హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రతిరోజు వాతావరణ సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ హెచ్చరిక చేసింది. అదేమిటంటే అకాల వర్షాలు దూసుకొస్తున్నట్టుగా వాతావరణ శాఖ గారు తెలుపుతున్నారు. అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలుపుతుంది. ఇదిలా ఉంటే రాయలసీమకు కూడా అకాల వర్షాల హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. అటు రైతులు తమ పంటను ముందస్తు జాగ్రత్తలు పరుచుకోవాలని వాతావరణ శాఖ తెలుపుతుంది. ఇదిలా ఉంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో అనేక ప్రాంతాల్లో వర్షాలు విస్తరించే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఉదయం నుండి ఎండ ఎక్కువగా ఉండి సాయంత్రం అయ్యేసరికి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఈరోజు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రాబోయే 2 రోజులు కోస్తాంధ్ర, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా నుండి దక్షిణ తమిళనాడు వరకు ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఇటు మధ్య కోస్తా జిల్లాలైన ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రాగల 2 రోజులు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజులు అనేక ప్రాంతాల్లో వర్షాలు విస్తరించే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇది ఇలా ఉంటే అటు రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. కర్నూలు, బళ్ళారి, నంద్యాల, హిందూపురం, అనంతపురం, ధర్మవరంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. రాగల 2 రోజులు కూడా రాయలసీమకు వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఓ మోస్తరు నుంచి అక్కడక్కడ జల్లులు మాత్రమే పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే అటు తెలంగాణలో కూడా హైదరాబాద్లో వర్షాలు ఈరోజు రేపు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతుంది. రాగల 2 రోజులు కూడా తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు ఈదురుగాలతో కూడిన వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు కూడా ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇవాళ హైదరాబాద్లో చల్లటి వాతావరణం కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు వరంగల్, రామగుండం, మహబూబానగర్, ఖమ్మం జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉంటే అటు ఉత్తర తెలంగాణ జిల్లాలైన రాజన్న సిరిసిల్ల జిల్లా, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కరీంనగర్ జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, తమ పంటను కాపాడుకోవాలని వాతావరణ శాఖ తెలుపుతుంది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణలో రాత్రి వేళ మినిమం 18 డిగ్రీల సెల్సియస్ నమోదవగా ఏపీలో మినిమం 19 డిగ్రీల సెల్సియస్గా రికార్డ్ అయింది. పగటి వేళ తెలంగాణలో మ్యాక్సిమం 33 డిగ్రీల సెల్సియస్ నమోదవగా అదే ఏపీలో మ్యాక్సిమం 33 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. రాబోయే 4 రోజులు కూడా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాల తర్వాత మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.